కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పీజే మోడ్. హైడ్రా పెట్టారు, వెనక్కి తగ్గారు. మూసి పునర్జీవం అన్నారు, వెనక్కి తగ్గారు. లగచెర్ల ఫార్మాసిటీ అన్నారు, వెనక్కి తగ్గారు. దిల్వార్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ అని వెనక్కి తగ్గారు. 10th గ్రేడ్ మార్పు అన్నారు, వెనక్కి తగ్గారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా వెనక్కి వెళ్ళడం తప్ప ముందుకు పోవడం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం సరైన రీతిలో వెళ్ళలేకపోతుందా, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని నడిపించడం చేతగావడం లేదనుకోవచ్చా? సో మీరు చెప్పిన 4-5 అంశాల గురించి ఒక్క సెకండ్లో చెప్పేస్తా. ఎస్, ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన లైసెన్స్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా, ఆ ప్రభుత్వం ఇచ్చిందా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం అని మాట్లాడుతున్నారు? మరి గొడవ ఉండాలి కదా, రద్దు ఇంగిత జ్ఞానం ఉండాలి. పర్మిషన్ ఇచ్చింది నువ్వు ఎట్లా అంటావు? ఈ ప్రభుత్వం ఇచ్చిందా నా నింద ఈ ప్రభుత్వం మీద ఎలా వేస్తావు? పేదోడికి అండగా ఉంటుందని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నా. నువ్వు ఇచ్చింది లైసెన్స్, నువ్వు ఈ ప్రభుత్వాన్ని నిందలు ఎలా మోపుతావు? ఇక హైడ్రా గురించి ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. హైడ్రా అనేది పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలనో, మూసీ పరివాహక ప్రాంతంలో ఉండే పేదవాళ్ళని కష్టపెట్టాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేనే లేదు. మూసీ పరివాహక ప్రాంతంలో ఈ ప్రభుత్వం ఇప్పటికీ యూటర్న్ తీసుకోలేదు. మూసీని ప్రక్షాళన చేయాలని చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. మీరు ధరణితో పేరుతో దోపిడీ జరిగింది, ధరణిలో అక్రమాలు జరిగాయని చాలాసార్లు ఆరోపించారు. మీరు అధికారంలో లేనప్పుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత భూమాత తీసుకొస్తామని చెప్పారు. ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మీ భూమాత అందుబాటులో వచ్చారు. అసలు ధరణి పేరుతో దగా చేసింది ఎవరు? ఎంతమంది దగాకోర్లను మీరు గుర్తించారు? ఎంతమంది మీద కేసులు పెట్టారు? అసలు ధరణి పోయి భూమాత ఎప్పుడు వస్తుంది? నా సొంత పోర్ట్ఫోలియోకి సంబంధించిన విషయం కాబట్టి చాలా క్షుణ్ణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే 2.5 లక్షల ఎకరాల భూమి ఆసాములకి కొన్ని నిజాలు చెప్పాలి. కోరుకుంటున్నారు ప్రజలు. చెప్పాల్సిన అవసరం ఉంది. ధరణికి ఒక కమిటీని వేసి, ధరణితో పాటు 2026 చట్టం ఎవరు స్వార్థం కోసం అయితే ఆ చట్ట సవరణ చేశారో దానిలో లొసుగులన్నీ బయటికి తీసి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో అనేక 6 చట్టాలని క్షుణ్ణంగా ఈ నిపుణులు పరిశీలించి దాంట్లో మంచిగా ఉన్నదాన్ని అంతటినీ సేకరించి ఒక డ్రాఫ్ట్ 6 చట్టాన్ని తయారు చేసి వారిలాగా 4 గదుల మధ్య 4 గోడల మధ్య చట్టాన్ని తయారు చేయకుండా ఓపెన్గా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో డొమైన్ పెట్టి డిస్కషన్ అయిన తర్వాత పబ్లిక్ డొమైన్లో 45 రోజుల నుంచి ప్రజల అభిప్రాయం అంతా, మేధావుల అభిప్రాయం తీసుకొని చివరికి 2026 చట్టాన్ని చేసిన ఆనాటి పార్టీ అభిప్రాయాలు కూడా మాకు వచ్చాయి. రేపు అసెంబ్లీలో అవి కూడా చూపిస్తా. వాటిని కూడా ప్రజలకి మంచివైతే క్రోడీకరించి 2024 చట్టాన్ని తయారు చేసి రేపు 9వ తారీఖు నాడు అసెంబ్లీ పెట్టాం. ఈ అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి అప్రూవల్ చేసుకోవడం జరుగుతుంది. మీ సంస్కరణలకు నేను తప్పుపట్టడం లేదు. మీరు సంస్కరణలు తీసుకొచ్చారు, ఒక భూమాతను అందంగా తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో విధంగా తీసుకొస్తారు. నేను అనేది ధరణి పేరుతో దగా చేశారు, ధరణి పేరుతో భూములు తిన్నారు, ధరణి పేరుతో భూములన్నీ కోట్లాది రూపాయల భూములు దిగమింగారన్న అక్రమార్కులు ఎక్కడున్నారు? మీరు ఒక్కరిని కూడా బయట పెట్టలేదు అనేదే నా ప్రశ్న. ఈ ధరణి అనే ఒక భూతాన్ని చూపించి ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములు కానీ, ఫారెస్ట్ భూములు కానీ, భూదాన భూములు కానీ, అదే రకంగా టెంపుల్ భూములు కానీ, వక్ఫ్ భూములు కానీ, వక్ఫ్ బోర్డు భూములని కొంతమంది పెద్దలు సుమారు 2000 ఎకరాల వరకు ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటుకి ట్రాన్స్ఫర్ చేసిన మాట నిజం. వీటిని ఒకేసారి మేము ఓపెన్ చేస్తే ఇబ్బంది అవుతుంది. వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ఫర్దర్ ట్రాన్సాక్షన్ జరగకుండా హోల్డ్ చేశాం. ప్రొహిబిటెడ్లో పెట్టిన ఆస్తులతో పాటు మేము ఐడెంటిఫై చేసిన ఇంకా పెద్ద మొత్తంలో ఆస్తులని ఇదే మీడియా ద్వారా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు పెడతాం. ఆ ఆస్తులు ప్రభుత్వం తీసుకుంటుంది, పేదవాళ్ళకి ఆ ఆస్తుల మీద హక్కులు కల్పిస్తుంది. సీరియస్ అలిగేషన్ విపక్షాల నుంచి ప్రధానంగా ధరణి పేరుతో, మార్పుల పేరుతో యనుమల రేవంత్ రెడ్డి బ్రదర్స్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే అది ఓపెన్ చేసి మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు.
ఆ భూములకు మాత్రమే క్లియరెన్స్ ఇస్తున్నారనే ఆరోపణలకు మీరు సూటిగా ఏం సమాధానం చెప్తారు? మీరే అన్నారు ఆరోపణ అని. ఆరోపణ అని మీరు అన్నప్పుడు దానికి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరంలే. అది ఆరోపణ నిజమై నీ దగ్గర ఎవరైతే సొల్లువాగుడాగుతున్నారే, సొల్లువాగుడాగి పింక్ కలర్ పేపర్లో మీడియాలో ఏదైతే ప్రింట్లు వేస్తున్నారే, నీ దగ్గర ఆరోపణ సింగిల్ ఉంటే చూపించు. ప్రజాపాలన పేరుతో రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తుంది, నిర్బంధాలు కొనసాగుతున్నాయి, అరెస్టులు కొనసాగుతున్నాయి. మీరు చెప్పే ఇందిరమ్మ రాష్ట్రం అంటే అదేనా? దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి గమనించాలి. ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. కేవలం ఆనాడు వారు ఏ రకంగా అయితే దొరపరిపాలన చేశామో అదే దొరపరిపాలన అనే ఒక టైటిల్ పెట్టి వారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈనాడు ఈ ప్రభుత్వం మీద గుడ్డగాల్చి మీదేస్తున్నాయి. ఉదాహరణకి మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ల్యాండ్ ఎక్విజిషన్కి పోతే నిజంగా ఆ నిరుపేదలకి, ఆ అమాయక రైతులకి ఏమీ తెలియదు. కేవలం ఆనాటి మాజీ మంత్రి, ఆనాటి మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి స్థానికులను రెచ్చగొట్టి కొంతమంది భూములకు సంబంధం లేని గుండాలని ఇన్వాల్వ్ చేసి కలెక్టర్ మీద అటెంప్ట్ టు మర్డర్ చేస్తారా? ప్రతిపక్ష పాత్ర అంటే ఐఏఎస్ని ఐపీఎస్ని భయపెట్టి చంపాలి అని కుట్రా పనితే ఆటోమేటిక్గా ప్రభుత్వం పోతే నువ్వు కూర్చోవాలని తాపత్రయపడుతున్నావా? అంటే ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుంది.